అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని కూడా మొత్తం కూడా నల్గొండ సంబంధించిన అన్ని పార్టీ నాయకులు కూడా కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా కాలనీ వాసులు కూడా మొత్తం బురదమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రోడ్లు కూడా ఎక్కడ కూడా బాగాలేవు అని కూడా త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని కూడా వీరందరూ కూడా కమిటీ కూడా కలెక్టర్ కూడా వినవించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అన్ని పార్టీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా ఏంటి మొత్తం కూడా కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చారు, ఏంటి? నల్లగొండ పట్టణంలో గతంలోనే 2022-23 సంవత్సరంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండ టౌన్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సప్లై, అమృత స్కీమ్ కింద మరి నిధులు మంజూరైనాయి. అట్లాగే టీయూఎఫ్డిసి నుంచి కూడా సీసీ రోడ్లు మంజూరైనాయి. దాంతోపాటు పానగల్ ఉదయ సముద్రాన్ని, పచ్చల ఛాయ సోమేశాలయాన్ని అభివృద్ధి చేయడానికి 139 కోట్లు మంజూరైనాయి. కానీ పానగల్కు మంజూరైనటువంటి 139 కోట్లని డైవర్ట్ చేసి సీసీ రోడ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించింది. కాబట్టి ఆ దారి మళ్లించిన నిధులనైనా సక్రమంగా, నాణ్యత లేకుండా సక్రమంగా చేయాలని చెప్పి, నాణ్యతగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు చేపట్టాలని చెప్పి, అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో దాది నాణ్యతగా చేపడతలేరు. 4 నెలల నుంచి చెప్తా ఉన్నాం. ఇప్పటికీ నల్గొండ టౌన్లో 13 వార్డులలో ఈ వర్క్ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ 19వ వార్డు నుంచి 3వ వార్డు, 18వ వార్డు నుంచి విత్ ఫోటోలు కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారు చూపించడం జరిగింది. మాన్యువల్స్ క్యూరింగ్ అసలే లేదు, పైపులు కూడా నాణ్యతగా లేవు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలి. నాణ్యతగా డ్రైనేజ్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ నిర్మాణం చేయాలని చెప్పి మేము అందరం కూడా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా జరుగుతున్న పనుల విషయంలో మరి అవకతవకలు పాల్పడుతున్నారని చెప్పేసి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రజలు తెలియజేస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు పెద్ద ఎత్తున 18, 19, 3, 1, 2కు సంబంధించిన వార్డు ప్రజలతో పాటు నాయకులను కలిసి కలెక్టర్ గారు కలిశాము. కలెక్టర్ గారు మేము చూపెట్టిన ఆధారాలను చూసేసి వెంటనే మున్సిపల్ అధికారులకు వెంటనే విచారణ చేసి చర్య తీసుకోవాలని తెలియజేస్తారు. మరి విలీన గ్రామాల్లో అసలు రోడ్లు లేకుండా అవస్థలు పడుతున్న ప్రజలను పట్టించుకోకుండా కాలనీలలో ఉన్న రోడ్లను వలగొట్టి రోడ్ల మీద రోడ్లు వేసుకుంటూ ఈరోజు అధికారులు మరి ప్రజాప్రతినిధులు చెప్పిన విధంగానే ముందు పోతారు తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులందరూ కూడా మరి లేని ప్రాంతంలో, అస్సలు లేని రోడ్లు లేని ప్రాంతంలో, డ్రైనేజ్ లేని ప్రాంతంలో డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, రోడ్లు నిర్మించాలని చెప్పేసి, విలీన గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఓన్లీ కాలనీలలో వేసిన రోడ్లను పలగొట్టి రోడ్లు వేస్తారు, వేసిన రోడ్ల మీద వేస్తారు. కాబట్టి ఇట్లాంటి వివక్షత అనేది మరి గురి కాకుండా అందరినీ న్యాయం చేయాలని చెప్పేసి గతంలో ఏదైతే శాంక్షన్ అయిన పనులను మరి 18, 19, 3 వాటిలో జరిగిన శాంక్షన్ అయిన పనులను కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. దీనికి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం. సార్, ఏంటి మొత్తం కలెక్టర్ని కలిశారు, ఏం సమాచారం ఇచ్చారు? పట్టణంలోని వార్డు సమస్యల మీద మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో పరిపాలన చేసిన వారు ఏ రోజు కూడా ఈరోజు పట్టించుకోలేదు, అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి దయచేసి శివారు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లో డెవలప్మెంట్ మొత్తం కుంటుపడింది. కాబట్టి కలెక్టర్ గారిని కలిసి సమస్యల మీద వివరించడం జరిగింది. దీనిపై సంబంధిత అధికారులు, మున్సిపాలిటీ వారు కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ వీళ్ళు చర్యలు గైకొని కాలనీలను డెవలప్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. చెప్పండి సార్, ఇట్లా కాలనీల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి? కాలనీల సమస్యలు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి. తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 55 కోట్లు, 216 కోట్లు మన అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ అయిన మంజూరు చేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేంది, టఫ్ ఐడీసీ నిధుల నుంచి వచ్చిన సీసీ రోడ్లు అయితేంది, నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా డస్ట్ వేసుకొని సిమెంట్ సరిగా వేయకుండా రోడ్లు పగిలిపోతున్నాయి. అదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పైపు క్వాలిటీ సరిగా లేకుండా, మాన్యువల్ సరిగా కట్టకుండా, ఎవరైతే అవుట్స్కట్ ఉన్నదో అసలు అక్కడ సంబంధం లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధం లేని కాడ సంబంధం పెట్టుకొని అనవసరంగా నిధులు దుర్వినియోగం చేస్తారు. మేము కౌన్సిలర్గా విన్నపం చేసుకునేది ఏంటంటే, గతంలో శాంక్షన్ అయిన నిధులు ఏదైతే మా 13వ వార్డులో విద్యుత్ నగర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, గిరికాబాయిగూడెం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. గత 2 సంవత్సరాల నుంచి మొరబెట్టుకున్నా కూడా మున్సిపల్ చైర్మన్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ప్రజలు మమ్మల్ని చీకొట్టే పరిస్థితి ఉంది.
కౌన్సిలర్ అంటే లెక్కలేదు ఈ గవర్నమెంట్కు. కౌన్సిలర్ అంటే అసలు స్థానిక సంస్థల అధికారాలను మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. కౌన్సిలర్ మున్సిపల్ తీర్మానం లేకుండా, కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా, క్వాలిటీ లేకుండా, ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో అక్కడ వేయకుండా, కింద వాటర్ లైన్లు, పైప్ లైన్లు అట్నే పలగొట్టిన పోయినా కూడా అట్నే వేసుకుంటూ పోతూ దాన్ని మాన్యువల్స్ క్యూరింగ్ లేకుండా ఇష్టానుసారంగా వేసుకుంటారు. కాబట్టి ఆ నిధులు అనేది 250 కోట్లు 300 కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి. కాబట్టి మరి ఇప్పటికైనా మేడంకి ఏంటంటే చెప్పేది, ఇప్పటికైనా ఆ నిధులు దుర్వినియోగం కాకుండా క్వాలిటీగా వేసి ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉందో వాటర్ సప్లై కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వేయాలి. అక్కడ వేయకుండా నిధులు దుర్వినియోగం చేస్తారు. కాబట్టి వాటి కాంట్రాక్టర్లపై కానీ చేస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మనం చేస్తున్నాం. మొత్తంగా చూస్తాం, మొత్తం కూడా కాలనీకి సంబంధించిన కాలనీలో కూడా తిరగాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉందని కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి ఉంది. చంటి పిల్లలను తీసుకొని కూడా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ను కూడా కలిసినట్టు పరిస్థితి ఉంది. మా రోడ్లు బాగోలేవు, మా రోడ్లను బాగు చేయాలని కూడా వీరందరూ కూడా కోరుకున్న పరిస్థితి. చాలా మంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఏంటమ్మా కలెక్టర్కి ఏం చెప్పావు, ఏమైంది మీ సమస్య ఏంటి? మా సమస్య ఏం లేదు సార్, మాకు అండర్ డ్రైనేజ్ మొత్తం అండర్ డ్రైనేజ్ లేదు. వర్షం వస్తే నీళ్ళు అయితే ఎంత గలీజ్గా ఉన్నాయంటే అంత గలీజ్గా ఉన్నాయి, నీళ్ళు పోవట్లేవు. పైప్ లైన్లు వాళ్ళకి ఆ నీళ్ళు కూడా మేము తాగాల్సి వస్తుంది. పిల్లలు ఇప్పుడు స్కూల్కి పోతున్నారు, స్కూల్ పోయే బస్సు కూడా అలా దిగబడుతుంది. ఇప్పుడు పిల్లలు పోయే స్కూల్ బస్సు దిగబడుతుంది, చెప్పలేము ఏమవుతుందో దిగబడి కూడా. ఇప్పుడు అట్లంత కష్టంగా ఉంది. ఏమని అంటే ప్రభుత్వం అంటారు, మా వార్డ్ కౌన్సిలర్ పట్టించుకోవట్లేడు. మట్టి ఏం పోపి అంటే పట్టించుకోడు ఆయన. చెప్పినావా కౌన్సిలర్కు మా సమస్య ఇబ్బంది ఉంది సార్, మాకు నడవాలంటే ఇబ్బంది అవుతుంది చెప్తే ఏమంటున్నారు? చెప్పినాం సార్, అందరికీ చెప్పినాము అంతా అట్లా కాకుండా కూడా మేమే ఏం చూడక మేము మా చేతులారా మేము పైసలు ఇచ్చి మేము పోపించుకుంటున్నాము. మట్టిగిన మొత్తం చెత్త అంతా మేమే అంట పెట్టుకుంటున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రారు, ఇవాళ వస్తే రేపు వస్తే అంటారు, అంతే కలిగా రారు, వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు కూడా మా వార్డ్ కౌన్సిలర్ పట్టించుకోడు. మాకేం లేదు సార్, మంచిగా కావాలి మాకు మా వార్డ్, అంతే చెప్తున్న పరిస్థితి ఉంది. నడవలేని పరిస్థితిలో ఉన్న పెద్దమ్మ కూడా వచ్చిన కలెక్టరేట్కి వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఆమె సమస్య తెలుసుకున్న ప్రయత్నం. ఏంటమ్మా ఎందుకు నువ్వు కలెక్టరేట్కి వచ్చావు, ఏముంది, ఎట్లా ఉంది సమస్య, ఏమున్నాయి? ఎట్లుంది మాకు రోడ్ సిమెంట్ రోడ్లు కావాలి, నీళ్ళ కాలువలు కావాలి, రోడ్లు లేవు. జర వచ్చి చూస్తే అవపడుతుంది మీకే. మాకు అట్లా ఉంది ఇబ్బంది. పందులు, ఈ పాములు ఈ ఎట్లా వచ్చేది తెలియదు. మరి మరి దాని గురించి వచ్చే పొద్దుతే చెప్తా ఏమిటిది మాకు సిమెంట్ రోడ్డు కావాలి, పల్ప కాలువలు కావాలి, ఆ చెట్లు కొట్టి మంచిగా మాకు రోడ్డు మంచిగా చెయ్యాలి. మొత్తంగా కూడా చెప్తున్న పరిస్థితి మారుతుంది. కాలనీలో కూడా చాలా అధ్వానంగా తయారైన కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా చెప్తున్నారు ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు, ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదని కూడా కాలనీ వాసులు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూడా ఈ అన్నిటి కూడా తీసుకోవాలని కూడా వీళ్ళు నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.